నువ్వు ఆ గగన్ మాట వినడం గాని ప్రాధాన్యత ఇచ్చి పాటించడం గాని ఏమీ చెయ్యొద్దు. అలా అంటే ఎలా అపూర్వ? మనకు బావా ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా విను. విన్నాకే మాట్లాడు. ఈ పోటీల్లో గత 20 సంవత్సరాలుగా నువ్వు గెలుస్తూ వస్తున్నావు అన్న మాట జగవెరిగిన సత్యం. ఈరోజు వాడే నీతో పోటీపడి నిన్ను ఓడించాలనుకున్నాడు. నాకు తిరుగులేదని నువ్వు అనుకుంటుంటే నిన్ను తలకిందులుగా తిప్పేయగలనని వాడి పొగరు చూపించుకోవడానికే కదా. అయినా ఇష్టం లేకపోయినా ఆయన కూతుర్నే కదా పెళ్లి చేసుకున్నాను, మావే కదా ఆయన గౌరవాన్ని తగ్గనివ్వకూడదని అనేమైనా అనుకున్నాడా? లేదే. సరే బావా, ఆ గగన్ గడి మాట పక్కన పెట్టు. వాడైతే మనల్ని మొదటి నుంచి శత్రువులాగే చూస్తున్నాడు. భూమిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నాడు. కానీ నువ్వంటే ప్రాణం, నీకోసం ప్రాణాలు తీసుకుంటానని పెద్ద పెద్ద పలుకులు పలికే భూమి ఏమైంది? నీ మీద ప్రేమ, నీ ముందు కార్చిన కన్నీరు అంతా నట్నేనా? నువ్వు ఓడిపోతావన్న భయంతో నేను వెళ్ళి భూమిని కలిశాను బావా. గగన్ నీ పోటీకి రాకుండా ఆపు అని. ఈ సంవత్సరం విజయం సాధించాక నా బావ కావాలంటే ఈ పోటీల నుంచి గౌరవంగా తప్పుకుంటాడని భూమి ముందు చేతులు చాపి ప్రాధేయపడ్డాను. ఈరోజు తన భర్త గగన్ మీద మా నాన్న గెలవడం రెండు ఒకటే కాదంది బావా. అనవసరంగా నువ్వు భూమి ముందు ఎందుకు మోకరిల్లావు? తనకి తన భర్త గొప్ప అనుకుంటే నాకు నా భర్త గొప్ప కాదా బావా? సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రసంగం వలన, నా ఓటమి ప్రస్తావన వలన ప్రయోజనం ఏముంది? ఆ భూమిని గుడిలో ఆశీర్వదిస్తానని మాటిచ్చాను కదా. పద వెళ్దాం. బావా, ఈ నా కంఠశోషంతా ఇదంతా ఆపడానికే. బయటికి ప్రేమ చూపిస్తూ ఒళ్ళంతా విషాన్ని నింపుకున్న ఆ భూమిని ఆశీర్వదించాల్సిన అవసరం నీకు లేదు అని చెప్పడమే నా ప్రయత్నం. నువ్వు నలుగురిలో ఆ గగన్కిచ్చిన మాటని నువ్వెందుకు బావ నిలబెట్టుకోవాలి? వద్దు. అప్పుడే వాళ్ళు విసిరిన సవాలుకి సమాధానం చెప్పినట్టుంటుంది. జరిగిన అవమానానికి బదులుగా అవమానించినట్టుంటుంది. బావా, చాలు బావా, ఇంటికి వెళ్దాం పదా. నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు అపూర్వ. ఆశీర్వదించకపోతే ఖచ్చితంగా అవమానించినట్టే అవుతుంది. కానీ నలుగురు పెద్ద మనుషుల ముందు ఆశీర్వదిస్తానని మాటిచ్చాను కదా. మాట తప్పడం అంటే వాళ్ల ముందు తలదించుకున్నట్టు అవుతుందా అపూర్వ? అది నాకిష్టం లేదు. పద వెళ్దాం. గగన్ ఇప్పుడు నా బావ చేతిలో ఓడిపోతే నిన్ను కూతురుగా అంగీకరిస్తానని చెప్పాడు. భూమినితో కొంచెం మాట్లాడాలి. బాధగా ఉందా? లేదు బావా, చాలా సంతోషంగా ఉన్నాను. భర్తగా నువ్వు గెలిచావు కదా. నీకు నా గెలిపే కనిపిస్తుంది, కానీ మీ నాన్న చేతిలో నేను ఓడిపోవాలనుకున్నాను. ఆ ప్రయత్నం నీకు కనిపించలేదా? హా బావా, కనిపించింది. కానీ ఎంతైనా మా నాన్న నీకు శత్రువు కదా. అందుకే ఆఖరి నిమిషంలో అహం అడ్డొచ్చి గెలిచావన్నమాట. ప్రేమ ఉన్న చోట అహం కూడా ఆవిరైపోతుంది భూమి.
మీ నాన్నను నిన్ను కలపడం కోసమే మీ నాన్న చేతిలో నేను ఓడిపోవాలనుకున్నాను. కానీ ఆయన చేతిలో నేను ఓడిపోతే నిన్ను కూతురిగా అంగీకరిస్తానని ఆయన చెప్పిన మాట అబద్ధం. నువ్వు ఓడిపోతే భూమిని మా బావ కూతురుగా ఒప్పుకుంటాడు అన్నది అబద్ధం. ఏంటి బావా నువ్వు చెప్పేది? అవును, మీ నాన్న అలా చెప్పాడని చెప్పి అపూర్వ అబద్ధం చెప్పి నిన్ను తప్పుదారి పట్టించింది. ఆఖరి నిమిషంలో ఆ విషయం నాకు అర్థమైంది. అందుకే మీ నాన్న మీద గెలవాలనుకున్నాను. అది కూడా నీకోసమే. ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశీస్సులు కావాలని నువ్వు ఎంతగానో తప్పించావు కదా. అందుకే గెలిచాను. గెలిచిన వాళ్ళు చెప్పింది ఓడిపోయిన వాళ్ళు చెయ్యాలి కదా. నిన్ను ఆశీర్వదించమని అడిగాను. ఆయన నీ కోసం గుడిలో వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు, ఆశీర్వదిస్తారు. బావా నిజమా?